హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 35th వీడియో వచ్చేసి ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఈ వీడియోలో మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము, ఓకేనా? సో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే the diagram of a body in which the body under consideration is freed from all contact surfaces and showed all the forces acting on it. సో దీన్ని మనం అర్థం చేసుకోవడానికి నేను ఏం చేసిన అంటే ఒక సింపుల్ డయాగ్రామ్ తీసుకున్నా. సో ఈ సింపుల్ డయాగ్రామ్ ద్వారా మనము ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను ఈ డెఫినేషన్ని బ్రేక్ డౌన్ చేసేసి మీకు ఒక్కొక్క పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ రిఫరెన్స్ టు ద డయాగ్రామ్ దట్ ఐ హావ్ డ్రాన్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏ డయాగ్రామ్ తీసుకున్నా, ఒక సర్ఫేస్ మీద ఒక బ్లాక్ అనేది రెస్ట్ చేస్తుంది. సో ఒక సర్ఫేస్ మీద ఒక బ్లాక్ రెస్ట్ చేస్తుంటే దాని మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి? ఫస్ట్ సెల్ఫ్ వెయిట్ అండ్ నెక్స్ట్ రియాక్షన్ ఫోర్స్. సో ఎప్పుడైతే బాడీ అనేది ఒక సర్ఫేస్తో కాంటాక్ట్లు ఉంటే ఆటోమేటిక్గా రియాక్షన్ ఫోర్స్ అనేది డెవలప్ అయిపోతుంది. దాన్నే మనము సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్సెస్ అని ప్రీవియస్ క్లాస్లో కూడా చదువుకున్నాము. సో ఇప్పుడు ఇది వచ్చేసి డయాగ్రామ్. సో ఇప్పుడు మీరు డెఫినేషన్ చూడండి. ద డయాగ్రామ్ ఆఫ్ ఎ బాడీ ఇన్ విచ్ ద బాడీ అండర్ కన్సిడరేషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక బాడీ యొక్క డయాగ్రామ్ తీసుకోవాలి. ఏ బాడీ? ఈ ఫిగర్లో మనకి టూ బాడీస్ కనిపిస్తున్నాయి. టూ బాడీస్ ఇన్ ద సెన్స్ ఒకటి సర్ఫేస్, ఇంకోటి బ్లాక్. సో ఇందులో నువ్వు ఫస్ట్ డిసైడ్ కావాల్సింది ఏంటంటే ఏ బాడీని తీసుకోవాలనుకుంటున్నావు. ఇక్కడ నేను బ్లాక్ని తీసుకోవాలనుకుంటున్నా. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. అండర్ కన్సిడరేషన్ ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ కాంటాక్ట్ సర్ఫేసెస్ అంటే ఏంది? ఇప్పుడు ఏదైతే మనం బాడీ కన్సిడర్ చేసినామో ఆ బాడీని ఏ సర్ఫేస్ తోటి అయితే కాంటాక్ట్లు ఉందో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ బ్లాక్ వచ్చేసి ఈ సర్ఫేస్ తోటి కాంటాక్ట్లు ఉంది. సో కాంటాక్ట్లో ఉన్న సర్ఫేస్ నుంచి తీసేయాలి. సో తీసేస్తే మనకి బాడీ అనేది ఇట్లుంటుంది. అండ్ షోడ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్. తర్వాత ఏం చేయాలి? మనము ఈ బ్లాక్ మీద యాక్ట్ అయ్యే అన్ని ఫోర్సెస్ని డ్రా చేసి రిప్రజెంట్ చేయాలి. సో మొత్తానికి ఇవన్నీ ఇప్పుడు కలిపితే చూడండి, ఏదైతే బాడీని మనం కన్సిడర్ చేయాలనుకుంటున్నామో ఆ బాడీని ఆల్ కాంటాక్ట్ సర్ఫేసెస్ నుంచి తీసేసి, అంటే ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ సర్ఫేస్ ఏది ఉంది? ఒక్కటే ఉంది. సో ఈ రెడ్ కలర్ సర్ఫేస్ నుంచి తీసేసి మనం దాన్ని సపరేట్గా రాసినాము. సపరేట్గా రాసి ఈ బాడీ మీద ఏ ఫోర్సెస్ అయితే యాక్ట్ అవుతున్నాయో అవన్నీ డ్రా చేస్తే దాన్నే మనం ఏమంటామంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాము. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ని చూద్దాం, ఓకేనా? అప్పుడు మనం ఫోర్స్ బాడీ డయాగ్రామ్ ఎట్లా గీసుకుంటాం అనేది చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ యొక్క సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో మీరు చూస్తున్నట్టయితే ఒక వెడ్జ్ మీద బ్లాక్ అనేది రెస్ట్ అయ్యి ఉంది. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్ మీద మనము ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం, ఓకేనా? ఈ బ్లాక్ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? సెల్ఫ్ వెయిట్ యాక్ట్ అవుతుంది. సో ఈ బ్లాక్ అనేది వెడ్జ్ తోటి కాంటాక్ట్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ నార్మల్ రియాక్షన్ అనేది యాక్ట్ అవుతుంది మీదికి, ఓకే? అండ్ ఫోర్స్ F1 విచ్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ యాక్సిస్. ఎట్ ది సేమ్ టైం ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్లో F అనే ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే F2 కూడా ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఓకేనా? ఇంకేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? సో ఇప్పుడు నేను ఈ బ్లాక్ యొక్క ఫ్రీ డయాగ్రామ్ని గీయాలి. సో ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంది? ఇక్కడ కాంటాక్ట్ సర్ఫేసెస్ అంటే ఈ బ్లాక్కి విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ ఈ బ్లాక్ అనేది దేనితోటి కాంటాక్ట్లు ఉందో చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ బ్లాక్ వచ్చేసి ఈ వెడ్జ్ సర్ఫేస్ తోటి కాంటాక్ట్లు ఉంది కాబట్టి ఆ వెడ్జ్ సర్ఫేస్ నుంచి సపరేట్ తీసేసి మనము బ్లాక్ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో రాసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫస్ట్ నేను యాక్సిస్ గీస్తున్నాను. యాక్సిస్ గీసిన తర్వాత చూడండి, మీరు చాలా కేర్ఫుల్గా చూడండి. యాంగిల్ మేడ్ బై ద F1 విత్ రెస్పెక్ట్ టు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ మీరు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో F1
θ1 యాంగిల్ మేక్ చేస్తుంది. సో మీరు అట్లా డీల్ చేయండి. సో ఇక్కడ ఎట్లుందో అక్కడ గీస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఏ క్వాడ్రంట్లో ఉందో చూసుకోండి, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సో సెకండ్ క్వాడ్రంట్లో ఫోర్స్ F1 విత్ రెస్పెక్ట్ టు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ θ1. సో నెక్స్ట్ ఫస్ట్ క్వాడ్రంట్లో F2 ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ θ2 విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ MG ఈజ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ విచ్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ θ విత్ వై యాక్సిస్. అంటే MG అనేది ఇక్కడ మీరు చూడండి ఇట్లా కిందికి ఉంది, ఇక్కడికేమో ఇంక్లైన్ ఉందంటే అదే చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దనే క్వాడ్రంట్స్ రిఫరెన్స్ అనేది కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకొని మీరు గీస్తే ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు MG అనేది ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ θ విత్ వై యాక్సిస్, అది అయిపోయింది. ఇంకేమున్నాయి, F2 కూడా గీసేసినాం. సో మీకు అట్లా కన్ఫ్యూజన్ అండి, ఇక్కడ చూడండి MGకి క్వైట్ ఆపోజిట్ F2 ఉందా లేదా చూడండి, ఇక్కడ కూడా MGకి క్వైట్ ఆపోజిట్ F2 ఉంది. సో అట్లా మీరు కొన్ని రిఫరెన్సెస్ చూసుకొని గీస్తే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇంకేమైనా ఫోర్సెస్ మర్చిపోయినామా, లేదు. సో ఫోర్స్ బాడీ డయాగ్రామ్ అనేది ఇట్లా గీస్తాం మనము. సో మనం నెక్స్ట్ డీల్ చేసే ప్రాబ్లమ్స్లో కూడా ప్రతి ఒక్కదానికి ఫోర్స్ బాడీ డయాగ్రామ్ గీసుకుంటాము. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే గీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా రిఫరెన్సెస్ తీసుకొని గీసుకోవాలి. సో ఈ ఎగ్జాంపుల్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియోస్ ఏమైనా మీకు యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.